మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క మాటలు వినే గొప్ప అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 11వ వచనంలో రెండవ భాగాన్ని, 12వ వచనంలో రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనలు 35, 12వ వచనం. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. నేను దిక్కులేని వాడనైతిని. ఇదే మాటలో ఒంటరి వాడనైతిని, లేదా ఇదే మాటలో నేను నమ్ముకోవడానికి ఒక్కరు కూడా, నమ్మడానికి, ఆధారపడడానికి నాకు ఒక్కరు కూడా కనిపించుట లేదు. నాకు సహాయము ఇక్కడ నుండి వస్తుంది అని నమ్మిక లేదు. అది ఆయన యొక్క స్థితి. దావీదు గారు తన జీవితంలో వెళ్ళినటువంటి స్థితి ఇది. బైబిల్ మొత్తంలో వాక్యపు వెలుగులో మంచి స్థితి. ఒంటరిగా అవడము, ఆధారము దొరకనటువంటి స్థితి. రాజు తరుముచున్నప్పుడు తన తరపున నిలవబడే వారు ఎవరు లేనటువంటి స్థితి. తన జీవితంలోనూ, బైబిల్లో అనేక మంది జీవితాలలోనూ, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన స్థితి, నా స్థితి, ఒకప్పుడు నా స్థితి ఒంటరి స్థితి, దిక్కులేని స్థితి. ఇప్పుడు వింటున్న సమయానికి కూడా కొంతమందికి ఆ స్థితి ఉండవచ్చు. దిక్కులేని స్థితి, ఒంటరి స్థితి, ఎవరు కూడా సహాయం చేయనటువంటి స్థితి, ఎవరు కూడా ప్రక్కన నిలవబడినటువంటి స్థితి. అది మంచి స్థితిగా వాక్యంలో మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆ స్థితిలో దేవుడు దర్శించే మంచి సమయం. ఊహించుకుందాము, ఒకవేళ ఒంటరిగా లేకుండా మనం అందరితో ఉన్నామనుకోండి. మనం అందరితో కలిసిమెలిసి సంతోషంగా ప్రజలతో ఉంటే, ఈ బిజీ వరల్డ్లో దేవుని మీద ఆధారపడుట సర్వసాధారణంగా తక్కువైపోతుంది. మొదటిది. రెండవది, అంటే మనకు ఈ వరల్డ్ తోటి ఎంత కనెక్షన్స్ ఉంటే అప్పుడు దేవుని మీద ఆధారపడడం కానీ, లేదా ఇంకా నాకు వేరే దిక్కు లేరు అన్నటువంటిది కానీ మనకు అంత అవసరత రాదు. కంప్లీట్గా దేవుని మీదనే ఆధారపడి నాకు ఇంకా ఎవ్వరు లేరు, నువ్వే నాకు సహాయం చేయాలనేటువంటి స్థితి కూడా మనకు కనపడదు. కాబట్టి దేవుడు మాట్లాడే స్థితి ఒంటరిగా ఉన్నప్పుడు. అందరూ విడిచిపోతే అప్పుడు నిజంగానే మన కన్నులు పైకి చూస్తాయి. నిజంగానే మన హృదయము దేవుణ్ణి వెతుకుతుంది. కాబట్టి ఈ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యములు, అది దేవుడు మాట్లాడడానికి అది సరైనటువంటి సమయము. దిక్కు లేనటువంటి స్థితిలో దేవుడు వారిని చూస్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు వారితో మాట్లాడడానికి అది సరైనటువంటి సమయం. ఇతర సమయాలలో దేవుని స్వరం వినడానికి ఎందుకంటే మనం అనేక స్వరాలు వింటూ ఉంటాము. దాంట్లో ఇంకొక స్వరము దేవునిదే. అనేక స్వరాలలో ఒక స్వరము దేవునిదే అన్నట్టు కనపడుతుంది. అదే ఇక ఏ స్వరము వినబడ్డం లేదని అనుకోండి, అప్పుడు దేవుని స్వరం మనకు ఒకటే వినపడుతుంది. అది కూడా స్పష్టంగా వినపడుతుంది. అది కూడా గట్టిగా వినపడుతుంది. కాబట్టి దేవుడు ఒంటరిగా చేసి మనతో మాట్లాడి మనల్ని సరిచేయువాడు. అది మంచి స్థితి. దేవుని స్తోత్రం. బైబిల్లో ఆ విధంగా చాలా మందిని మనం చూస్తుంటాం. యోసేపు గారి విషయంలో కూడా తాను
ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో సంతోషకరమైనటువంటి వాతావరణము. కానీ దేవుని యొక్క నిత్య ప్రణాళికలలో మనం అనుకుంటాము, ఎందుకు యోసేపు గారికి అంత శ్రమ వచ్చింది? అంత నింద వచ్చింది? అంత జైల్లో వేయబడ్డారు? మనం అనుకుంటాం వెంటనే ఏదైనా పొరపాటు చేసుండొచ్చు. ఇప్పుడు కూడా మనం ఎవరైనా కష్టంలో ఉంటే దానికి కారణము వెంటనే వారి తప్పిదాలని, వారి పాపాలు కావచ్చు. ఏదో ఒకటి జరగందే ఇది జరుగుతదా అని అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క నిత్య ప్రణాళిక, అబ్రహాముకు చేసినటువంటి ఒక వాగ్దానము, ప్రవచనాత్మకమైనటువంటి వాగ్దానము ఉన్నది. ఆ వాగ్దానములో ఇదంతా జరగవలసి ఉన్నది. ఆయన ఒంటరిగా చేయబడడము దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం. ఒంటరిగా చేయబడడము అది దేవుని యొక్క చిత్తం అయి ఉన్నది. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమ కాలము, ఒంటరి జీవితము, దిక్కులేనటువంటి స్థితి, దేవుడు మాట్లాడేటటువంటి స్థితి. ఈ స్థితిలో మనం ఒక పొరపాటు చేస్తుంటారు చాలా మంది. అదేంటంటే అది యూదా పత్రికలో అది చాలా ఒక మంచి మాట ఉంటుంది. 16వ వచనం అనుకుంటాను. యూదా పత్రికలో కొంతమంది వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఆ పదం తమ గతిని గూర్చి నిందించుట. ఇప్పుడు ఈ దిక్కులేనటువంటి వారు, లేదా ఎవ్వరు ఆధారం లేనటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారికి వచ్చే శోధన ఏంటంటే, ఆ స్థితికి కారణము ఫలానా వారు అని వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ, సనుగుతూ అలాగనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ స్థితికి కారణము మా అమ్మనే, లేదా మా నాయననే, లేదా మా భర్తనే, భార్యనే, మా పిల్లలే, మా తల్లిదండ్రులే, ఇదిగో వీళ్ళే, ఈ ఈ స్థితికి కారణం వాళ్ళే అని గతిని గూర్చి నిందించుట వాక్యానికి విరుద్ధమైనటువంటి. కష్టము, శ్రమ, ఒంటరి జీవితము దేవుని ప్రణాళికలలో మనము ఆ స్థితిలో దేవుని స్వరమును వినగలము కాబట్టి దేవుడు ఆ స్థితికి తీసుకొని వచ్చి మనతో మాట్లాడి మనల్ని సరిచేసి ముందుకు నడిపించువాడు. వింటున్నటువంటి మన జీవితాలు కూడా ఒకప్పుడు లేదా ఇప్పుడు కొంతమంది జీవితాలలో ఒకవేళ ఒంటరి జీవితము, దిక్కులేని జీవితము ఉంటే అది మంచి జీవితము, మంచి స్థితి. దేవుడు మాట్లాడేటప్పుడు వినబడే స్థితి. స్టాప్ బ్లేమింగ్ అదర్స్. నన్ను వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, అది కూడా జరిగింది. కానీ ఎప్పుడు దాని గురించి తలుచుకొని ఏడుస్తూ తలుచుకొని బాధపడుతూ తలుచుకొని వాళ్ళని నిందిస్తూ వాళ్ళ గురించి ఇతరుల దగ్గర చెప్తూ ఇవన్నీ చేసే బదులు మనము మౌనంగా ఉంటే దేవుని స్వరము వినబడుతుంది. దేవుని యొక్క బలము మనకు కనబడుతుంది. కాబట్టి దిక్కులేని వాడనైతిని మంచి విషయం. నయోమి గారి విషయంలో కూడా అందరినీ పోగొట్టుకున్నది. భర్తను, మగపిల్లలను అందరినీ కూడా పోగొట్టుకున్నటువంటి స్థితి నయోమి గారిని మనము చూస్తాం. ఇది ఎంత ఆశీర్వాదానికి, మేలుకు దారి తీసింది అనే వాక్యంలో మనం చూస్తే, నయోమి గారి ఎంత దీర్ఘకాలిక ప్రణాళికకు వచ్చింది. ఏదో ఒక కుటుంబం, ఎలీమెలెకు కుటుంబము, బెత్లెహేంలో ఉన్నటువంటి కుటుంబము, వాళ్ళు 2 మగపిల్లలు, 4 కలిసి కరువు వచ్చినప్పుడు వేరే దేశానికి వెళ్ళడము,
ఇదంతా కూడా ఇది సర్వసాధారణము కదా. కానీ దేవుని యొక్క నిత్య ప్రణాళిక ఎలాగుందో చూడండి. భర్త చనిపోయినప్పుడు, లేదా మగ పిల్లలు చనిపోయినప్పుడు, లేదా ఒంటరిగా మిగిలిపోయినటువంటి దిక్కులేనటువంటి స్థితి. దాన్నే అక్కడ ఉన్నటువంటి ఆమె ఏమనుకుంటుంది? నా జీవితం అంతా కూడా చేదు అయిపోయింది. నన్ను నా పేరుకైతే బాగానే ఉంది గానీ మధురము. కానీ నా జీవితం మాత్రము చేదు అయిపోయింది. ఆ స్థితిలో దేవుడు బోయాజును లేపాడు. అసలు ఎవ్వరికీ ఊహించనటువంటి లైఫ్ టర్న్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. నా జీవితంలో కూడా అసలు, అసలు ఒక విశ్వాసిగా ఉండడానికే నేను తగను, పనికిరాను. విశ్వాసి ఉండడానికే తగను, పనికిరాను. ఎవరు కూడా ఊహించరు కూడా. అటువంటి చీకటి స్థితి, ఒంటరి స్థితి, దిక్కులేని స్థితి. అక్కడి నుండి దేవుని యొక్క మాటలు చెప్పి, లేదా దేవుని సేవకునిగా ఉండుట, అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఆ స్థితిని చూచాడు. నాకు ఎవ్వరు లేనటువంటి స్థితి. నేను ఎవరు లేరు ఒకవైపు, దేవుడు కూడా లేడు నాకు. అంటే దేవుడి మీద కూడా నమ్మకం లేదు. అప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెను వెతికినట్టు దేవుడు నన్ను వెతికాడు, తీసుకొని వచ్చి ఎంత ఆ ఆధిక్యత, ఎంత ఆశీర్వాదము, స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అది నీ జీవితంలో కూడా ఒకవేళ జరిగి ఉంటే దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి గతిని గురించి నిందించకూడదు. ఆ గతి మంచిదే. ఒంటరిగా ఉండడము, దిక్కులేని స్థితి కూడా మంచిదే. కాబట్టి నయోమి జీవితంలో నయోమి, రూతు, బోయాజు, ఓబేదు, యెష్షయి, దావీదు, యేసుక్రీస్తు. ఇంత పెద్ద ప్రణాళికన, ఇంత పెద్ద కొన్ని వేల సంవత్సరాల ప్రణాళిక దేవుడు ఒకరి ద్వారా నెరవేర్చాడు. కాబట్టి ఒంటరి జీవితమును ఎప్పుడు కూడా మనము దాన్ని శపించబడినటువంటి జీవితం అనుకోకూడదు. దేవుడు నన్ను శపించాడు, లేకపోతే వాళ్ళ ద్వారా నేను నా స్థితి ఇట్లా తయారైంది. లేదు, లేదు. అది దీర్ఘకాలిక ప్రణాళికలో అది మంచి స్థితిగా ఉన్నది. ఆ విధముగా మనం చూస్తాం. మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 5వ వచనములో యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగములో ఆయన 5వ వచనంలో 3వ వచనంలో 5:3 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పోర్ ఇన్ ద స్పిరిట్. దీన్ని ఇంకొక భాషలో, మన భాషలో మాట్లాడితే పర్సనల్ బ్యాంక్రప్సీ అంటారు. అంటే దివాలా తీయడం అన్నమాట. దివాలా తీయడము, వ్యక్తిగతంగా దివాలా అంటే ఇక ఆ వ్యక్తి వేరే వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు. వేరే వాళ్ళు ఆ వ్యక్తితో మాట్లాడే అవకాశము లేదు. పర్సనల్ బ్యాంక్రప్సీ, పోర్ ఇన్ ద స్పిరిట్, వీక్, పోర్, రిజెక్టెడ్. సో ఇవన్నీ ధన్యత. ఒంటరిగా ఉండుట ధన్యత. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యము వారి. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు, దిక్కులేని సమయంలో, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అన్నటువంటి సమయంలో మనము గుర్తించవలసినటువంటిది ఏంటంటే అది మంచి స్థితి. దేవునికి దేవుడు మాట్లాడేటటువంటి స్థితి. మనము మౌనముగా ఉంటే దేవుడే తన కార్యమును జరిగిస్తాడు. నిందించకుండా ఉంటే, దేవుని మీదకి మనం మనసు త్రిప్పినట్లయితే దేవుడు కార్యమును జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో కూడా యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో చెప్పి మళ్ళీ 4వ అధ్యాయం చెప్తాం. యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక
గ్రుడ్డి వారిని యేసుక్రీస్తు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినప్పుడు తనకు కలిగే నష్టం, కష్టం ఏంటంటే, ఆ మత పెద్దలు ఆయనను తమ సమాజం నుంచి వెలివేస్తారు. తల్లిదండ్రులు కూడా భయపడిపోతారు. ఆయన తల్లిదండ్రులు మమ్మల్ని ఎక్కడ వెలివేస్తారు, నువ్వు పోయి ఆయననే అడుక్కోండి అని తల్లిదండ్రులు చెప్తారు. అప్పుడు వెలివే వెలివేసినప్పుడు చూడండి, అది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. యోహాను సువార్త 9వ అధ్యాయంలో 21లో, ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగను, ఎవడు వీని కనులు తెరచునో అదియు మేమెరుగము అంటూ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు మత పెద్దలతో. వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనేది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని నెడల వానిని సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండేది. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుడనేది. అప్పుడు వాళ్ళు ఆయనను అడిగారు. తర్వాత కింది వచనాలలో 32వ వచనం, 34వ వచనం, అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. అంటే ఇప్పుడు బాగుపడినటువంటి వ్యక్తి తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయాడు. ఆ సమాజం నుంచి కూడా వెలివేయబడ్డాడు. అప్పుడు చూడండి 35వ వచనం, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, అది పాయింట్. లోకము మనల్ని వెలివేసింది అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు మన దగ్గరికి రావడానికి సులువు అవుతుంది, వీలవుతుంది, మనం కూడా ప్రతిస్పందిస్తాం. లోకంలో ఉన్నంత వరకు అనేక స్వరాలలో యేసుక్రీస్తు స్వరం ఒకటవుతుంది. అదేం ప్రత్యేకంగా కనపడదు. యేసుక్రీస్తు స్వరము, యేసుక్రీస్తు సహాయము ప్రత్యేకంగా మనకు కనపడదు. అదే మనము ఒంటరివైనం అనుకోండి. అందుకని యేసుక్రీస్తు కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు ఒంటరిగా ఇంటిలోనికి వెళ్ళి గడబెట్టుకొని మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. రహస్యముగా ప్రార్థన చేయుట. దానికి వ్యతిరేకముగా యూదా మత పెద్దలు వీధి మూలలలో నిలవబడి దీర్ఘ ప్రార్థనలు చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. దాని అర్థం ఏంటి? అక్కడ ఆ ప్రార్థనలో దేవుడు దర్శించేటటువంటి అవకాశం తక్కువ. ఇక్కడ యూదులు పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. దేవుని స్తోత్రం. వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, దిక్కులేని వాడనైతిని. మంచి స్థితి. దిక్కులేని వాడనైతిని. ఆ స్థితిలో దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనం కూడా దేవుణ్ణి చూచే అవకాశం ఎక్కువ. అదే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో కూడా ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె కూడా దిక్కులేనటువంటి స్త్రీనే. గత జీవితం అంతా కూడా చాలా చీకటిలో ఉన్నటువంటి జీవితం.
తాను నివసిస్తున్నటువంటి ప్రాంతం కూడా ఒక అంటరాని ప్రాంతములో యూదులు ఆ ప్రాంతముకు పోతే అపవిత్రపరచబడతారు అని భావించే ప్రాంతములో జీవిస్తున్నది. ఆ గ్రామములో నుండి బయటకొచ్చింది. అంటే ఇప్పుడు ఒంటరిగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఒంటరిగా చేసి దేవుడు ఒంటరిగా ఉన్న వారిని, దిక్కులేనటువంటి వారిని, పర్సనల్ బ్యాంక్రప్ట్ అయినటువంటి వారిని, ఇక నాకెవ్వరు లేరు అన్నటువంటి వారిని, నాకు దిక్కెవరు లేరన్నటువంటి వారిని, ఒక్కొక్కసారి అందరూ ఉన్నా దిక్కులేని స్థితి కూడా కొంతమందికి ఉంటది. అందరూ ఉన్న చుట్టూ ఉన్నా గాని అదేంటో మనకు కనెక్ట్ కారు ప్రజలు. ఆ స్థితి కొంతమందికొస్తుంది. అది కూడా మంచి స్థితే. దేవుడు దర్శించే కాలము, దేవుడు దర్శించే స్థితి, దేవుడు మాట్లాడే స్థితి. ఇక్కడ మనం ఒక పాట మనం నేర్చుకోవచ్చు. అదేంటంటే నిందించకూడదు. వాళ్ళు కారణమైన నిందించకూడదు. నాకు రావలసినటువంటి ఆస్తి మా తల్లిదండ్రుల ద్వారా లేదా మా తాతల ద్వారా వారు నన్ను వెలివేశారు, పట్టించుకోవడం లేదు, నన్ను వదిలిపెట్టి నన్ను గుర్తించకుండా వాళ్ళే అన్ని చేసుకున్నారు. ఆ స్థితి ఒంటరి స్థితి, దిక్కులేని స్థితి, ఆధారం లేనటువంటి స్థితి. వాళ్ళందరూ ఒక్కటయ్యారు. వాళ్ళందరూ కూడా పెద్ద గుంపు. వాళ్ళు బలవంతులు. నా తరపున నిలబడేవారు ఎవరు లేరు. మంచి స్థితి. ఒక్కటే దేవుని మీద ఆధారపడండి. దేవుని వైపు చూడండి. కొంతకాలం ఆగితే సరిపోతుంది. కొంతకాలము ఆగడానికి కూడా దేవుడు సమయం ఇస్తాడు, సహాయం చేస్తాడు, ఆ మనసునిస్తాడు. ఆ చీకటిని దూరం చేసి ఒక ప్రశస్తమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి ఆనందము మీద మన మనస్సును త్రిపుతాడు. ఉన్న వాటితో సంతృప్తి కలిగేటటువంటి మనస్సు, దానికి మించిన ఆశీర్వాదం లేదు ఈ లోకంలో జీవించేవారు. ఈ లోకంలో జీవించే వారికి ఉన్న వాటి యందు సంతృప్తి దేవునిస్తుంది. ఒక్కసారి లోకముతో పోటీ పడి లోకం యొక్క లైఫ్ స్టైల్ని నేను కూడా కలిగి ఉండాలి అన్న మనసు వస్తే అది చాలా ప్రమాదకరమైనటువంటి మనసు. ప్రమాదకరమైన దాన్ని తట్టుకోలేం. లోకం ముందుకు ఫాస్ట్గా పోతుంటది. ఎన్ని అడాప్ట్ చేసుకుంటుందో లోకం. ఏది కొత్తది వస్తే అది మంచిదా, చెడ్డదా, చీకట, వెలుగా, పాపమా, పవిత్రతన అసలు చూడదు లోకం. ఇది ఒకరికి ఉపయోగకరంగా ఉంటుందా లేదా, లేదు. నా శరీరం ఏం కోరుకుంటే అది ఇంట్రడ్యూస్ అవుతుంది లోకంలో. మీరు నిదానంగా ఆలోచిస్తే అది మనం చూడగలం. మనము వి కెనాట్ స్విమ్ అలాంగ్ ద స్ట్రీమ్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ లోకము ప్రవహించినట్టు మనము కూడా దాంట్లో ఈత కొట్టడానికి రాదు. మనకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాలను ఇచ్చాడు. సంతృప్తి కలిగినటువంటి జీవితాలను ఇచ్చాడు. మనం వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. వీఆర్ సపరేటెడ్. వీ కెనాట్ గో అలాంగ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్ ఆర్ వరల్డ్లీ ప్యాటర్న్స్. కాబట్టి ఒక్క దేవుడు ఉంటే చాలు. ఏ స్థితిలోనైనా, ఏ స్థితిలోనైనా ఆయన కృప చాలు. ఏ స్థితిలోనైనా ఆయన కృప చాలు. మన మీద ఉంటుంది తప్పకుండా. ఆయన వైపు చూస్తే సరిపోతుంది. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలో ఒక ఆయన చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అది కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. 1వ అధ్యాయంలో 40 ఉమ్,
యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం, 45. ఫిలిప్పు నతానీయేలును కనుగొని, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతానీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానీయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. అంజూరపు చెట్టు కింద ఒంటరిగా కూర్చున్నాడు. యేసుక్రీస్తు చూచితిని అన్నీ ఆలోచిస్తున్నాడు. ఇశ్రాయేళ్ల చరిత్రను, ఇశ్రాయేళ్ల స్థితిని, రోమా ప్రభుత్వంలో ఇశ్రాయేళ్ల స్థితి ఎలాగుంది, ఇశ్రాయేలు ఒక మతాన్ని పట్టుకొని ప్రజలందరినీ కూడా చీకట్లోనికి తీసుకొని పోయేటటువంటి స్థితి కూడా చూస్తున్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు నతానీయేలు గారు ఆ అంజూరపు చెట్టు క్రింద ఏం ఆలోచన చేస్తున్నాడు? అది యేసుక్రీస్తు చూచెను. దిక్కు లేని వాడనైతిని, ఆధారం లేని వాడనైతిని. కలవరముందా? కలవరముందా? సహాయం దొరకడం లేదా ఎక్కడ చుట్టుపక్కల నుంచి? ఆదరణ దొరకడం లేదా చుట్టుపక్కల నుంచి? ప్రోత్సాహం దొరకడం లేదా చుట్టూ కుటుంబం నుంచి, సంఘం నుంచి, సమాజం నుండి? అయితే దేవుడు నీతో మాట్లాడే సమయం, నీవు దేవుని స్వరమును వినే సమయం. పరిశుద్ధాత్మ దేవుడు సత్యంలోనికి మనల్ని నడిపించును. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభువా, నన్ను కనికరించావు, నన్ను చూచావు, నన్ను దర్శించావు, నిలవబెట్టావు, నీ స్వరమును వినిపింపచేశావు, నీ ప్రేమను చూపించావు. నీ వందనాలు. మా అందరి జీవితాలలో అతి గొప్ప కార్యమైన జరిగించావు. నీ వందనాలు. మేము విన్నటువంటి వాక్యమునైనా మా అందరిలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సహాయము మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించుగాక.